జై స్వరాజ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర మాట్లాడుతున్నది. నిన్న మొన్నటి వరకు భారతదేశంలో బెంగాలీలు ఏ విషయం గురించి అయినా సరే ముందుగా మేల్కొనేది, చైతన్యం అయ్యేది, మాట్లాడేది బెంగాలీలు ఆలోచించినటువంటి సంవత్సరం తర్వాత కానీ మిగతా వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోరు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. అది భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అనమాట. అట్లాంటి సువర్ణ ఘట్టాలు చాలా ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల వ్యూహంలో కానీ ఇంత పిన్న వయసులో ఆయన ప్లానింగ్ కానీ, ఆయన ఆర్గనైజేషన్ కానీ, ఆయన యొక్క ఆలోచన ధోరణి కానీ చాలా అందరికంటే ముందు ఉంటుంది. 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజుని వెస్ట్ బెంగాల్లోని జ్యోతి బాసు రికార్డ్ని బ్రేక్ చేయాలి అంటే నేనేం చెయ్యాలి అన్న దాని మీద అప్పుడు ప్రశాంత్ కిషోర్తో ఉండేసి నాకంటూ ఒక నెట్వర్క్, నాకంటూ ఒక ఇది ఉండాలి అన్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఫ్యాన్, ఈ మూడు తప్ప నాలుగో పేరు కనపడకూడదు, వినపడకూడదు అన్న ధోరణిలో, అన్న స్థాయిలో ఎవరిని కూడా లేకుండా జగనన్న లేదా జగన్ కొడుకు, జగన్ దీనికి అన్నీ కూడా సంక్షేమ పథకాలు కానీ దీని కానీ డైరెక్ట్గా అవలారా లేకపోతే అమ్మలారా లేకపోతే చెల్లెళ్ళారా అట్లా అనుకుంటూ ఫ్యామిలీ మెంబర్ లాగా మమేకం అవుతూ అనమాట. ఆయన సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆ విధంగానే ప్లానింగ్ చేసుకున్నాడు. డే 1 నుంచి మేము చెప్తాం, ఎవరి బలాలు వాళ్ళకున్నాయి, ఎవరి బలహీనతలు వాళ్ళకున్నాయి, ఎవరి బలం చూసి వాళ్ళు మురిసిపోతున్నారు, కానీ ఎదుటి వ్యక్తి బలాన్ని బేరీ చేయట్లేదు వీళ్ళని. అలాగే ఆయన కూడా తన యొక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు, తన వాలంటీర్లు మీద డిపెండ్ అయ్యాడు. అది మొన్న 2024 మొన్న మే 13వ తారీఖు జరిగిన ఎన్నికల్లో మార్నింగ్ సెషన్ అంతా కూడా వాలంటీర్ వ్యవస్థ మీద, తన యొక్క లబ్ధిదారుల యొక్క ఓటింగ్ గురించే గమనించాడు. అసలైనటువంటి పార్టీ క్యాడర్ ఓటింగ్ అంతా కూడా 4 o'clock to 6 o'clock మధ్య జరిగింది. అక్కడ అది అంటే ఆయన అంచనాలో ప్లాన్ 2. సో అవి బేరేజ్ చేసుకునేసి నేను ఇంత గెలుస్తాను అది ఇది అని చెప్పేసి అనుకున్నాడు. అట్లాగే అని చెప్పి తన స్ట్రెంగ్త్ని చూసుకున్నటువంటి ఆయన 2024 ఎన్నికలు అసలు ఎప్పుడో దీనికి వచ్చినప్పుడు డే 1 నుంచి కూడా ఆయన ఏమిటంటే అప్పటికే పవన్ కళ్యాణ్ సీరియస్ రాజకీయాల గురించి కానీ దీని గురించి రాదు, ప్రచారం మొదలు పెడుతున్నాడు. ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడాను మీరిద్దరు కలిసి, అప్పటికి కూడా అన్నమాట వీళ్ళిద్దరూ ఒక కలిసి పోటీ చేయాలి అనే నిర్ణయం కూడా జరగలేదు. మీరిద్దరు కలిసి కాదు రావటం, విడివిడిగా రండి, నా సత్తా ఏంటో చూపిస్తాను, ఇద్దరు కలిసి రావటం కాదని పదే ఛాలెంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకింత స్ట్రెస్ చేస్తున్నారు, ఇంత ఫోకస్ చేస్తున్నారు ఇదని చెప్పేసి అనుకున్నాను. దాని యొక్క ప్రభావం ఎంత అనేటువంటిది ఆయన పవన్ కళ్యాణ్ని ఒక ఫోర్స్ లాగా ఎందుకు తీసుకున్నాడు అంటే, పవన్ కళ్యాణ్ కనుక లేకపోతే ఆంజనేయులు లేని రాముళ్లాగా చంద్రబాబు నాయుడు అయిపోతాడని చెప్పేసి ఆయన ఆ రోజుని గెస్ చేశారు. అందుకని చెప్పి దత్తపుత్రుడు అని చెప్పేసి పెడుతూ ఆయన్ని సెటారికల్గా మాట్లాడారు. అట్లాగే చేసుకుంటూ వస్తే ఇప్పటికి మొన్న అంటే మోడీ గారి విజయవాడ రోడ్ షో అప్పుడు కూడాను నిలబడింది అంతా కూడా కనపడింది. జనసేన ఎక్కువ కనపడ్డాడు. జనసేన యొక్క వాలంటీర్స్ యొక్క హడావిడి ఎక్కువ కనపడింది. అలాగే ఎన్నికలప్పుడు అన్నమాట కొంచెం గొడవ జరుగుతున్నప్పుడు బడితెలు పుచ్చుకొని నిలబడింది జనసేన కార్యకర్తలు. వీళ్ళని చూశారు. వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళకి ఇక ఒక పూనకం వచ్చేసి ఏది కనుక అమ్మవారి కనుక వచ్చేసినప్పుడు పూనకం వచ్చే ఎలా ఉంటారో అలా ఉన్నారా వీళ్ళు అనమాట. బడితే పుచ్చుకొని మన మీద ఎగబడతారా అని చెప్పేసి జంకారు అపోజిషన్ వాళ్ళకి. జనసేన అంత పవర్ఫుల్గా తయారయ్యారండి ఈ జన సైనికులు అనుకున్నాను నేను. అలాగే ఒక స్టేజ్లో ఈయన తక్కువ సీట్లు తీసుకోవటం, లేకపోతే మొట్టమొదట్లో ఒప్పందం అయినటువంటి సీట్లు కూడా మార్చుకోవటం, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు ఎక్కడో అసహనం. ఈ జనసేన అంటే మావాడు మోసపోతున్నాడు, మావాడు ఇది చేస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. అంటే ఒక ముద్రగడ్డ గారు లేకపోతే మన హరిరామ జోగయ్య గారి యొక్క ప్రభావం వాళ్ళ మీద కొంత పనిచేసింది. కానీ కాలక్రమంగా వాళ్ళ నాయకుడే కరెక్ట్. అంటే సుగ్రీవుడి యొక్క ఆజ్ఞ అనేటువంటిది ఉంటుంది రామాయణంలో. అంటే సుగ్రీవుడి ఆజ్ఞ అంటే అంతే జరిగి తీరాలి, అంత ఇదే ఉంటుంది. అలా ఈ జన సైనికులంతా కూడా అన్నమాట ఆయన చెప్పిందే ఎస్ అంతే, ఆయన చెప్పాడు మనం చేస్తున్నాం అంతే అని చెప్పి అట్లా కాడ ఒక సుగ్రీవుడి యొక్క ఆజ్ఞలాగా అనమాట వచ్చేసి నిలబడ్డారు. అందుకని అన్నమాట జనసేన ఒక స్టేజ్లో అన్నమాట భయపడటం కూడా జరిగింది. ఇది కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఈ యొక్క ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుద్దా, అలాగే బీజేపీ ఓట్లు వీళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతాయా, అలాగే జనసేన మరి ఏమన్నా ఇది ఎందుకంటే అప్పుడు ముద్రగడ్డ గారు లేకపోతే హరిరామ జోగయ్య గారి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. లేక పరంపర జరుగుతున్నాయి అనుకోండి, ఎక్కడో ఒక అంశ దానికి. అలాంటి దాన్ని కూడా అన్నమాట బ్రేక్ చేస్తూ జన సైనికులు అనమాట మనసా వాచ కర్మన వచ్చేసి కూటమి పక్షాన్ని నిలబడి ఫైట్ చేశారు. దీంట్లో ఇక్కడ ఇదంతా కూడా ఇది ప్రత్యక్షమైనటువంటి ఇది. పరోక్షంగా ఒక ఈ కురుక్షేత్రంలో చక్రధారి
అంటే శ్రీకృష్ణ భగవానులాగా ఆయన ఉన్నాడా అంటే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రం మొత్తం కూడా మొదటి నుంచి చివరి వరకు ఆఖరి వరకు ఆయనే ఉన్నాడు. అలాగని చెప్పేసి ఆయన ఎక్కడ కూడాను డైరెక్ట్గా అనమాట నేనేంటి ఆయుధం పట్టును యుద్ధం చేయను అన్నట్టుగానే ఉన్నాడు. అలా అటువంటి కీలకమైన పాత్రధారి ఒక ఆయన ఉన్నాడు. అది భారతీయ జనతా పార్టీ. ఆ చక్రధారి పేరు కరివేపాకు పాతూరు నాగభూషణం గారు. నేను కరివేపాకు పాతూరు నాగభూషణం గారి నుంచి నాగభూషణం గారి పేరు ముందు కరివేపాకు అని కలపటానికి ఒక అర్థం ఉంది. మనం ఏ తాలింపు వేసుకున్నా ఏ కూర చేసుకున్నా అనమాట కరివేపాకు లేకుండా చేయలేం. అంటే కరివేపాకు ఉంటేనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. అలాగని చెప్పేసి దాన్ని ఆ కరివేపాకు నెమ్మది తీసి పక్కన పెడతాం, అది వేరే విషయం. అట్లాగే ఈయన ప్రతి దీంట్లో కార్యక్రమంలో ఆయన యొక్క పాత్ర ఒకటి ఉంటుంది. ఆయన అందరినీ సమన్వయం చేసుకొస్తున్నాడు. ఆయన వెళ్ళి ఒక నియోజకవర్గాన్ని నిజంగా జిల్లా పరిషత్ చైర్మన్, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆయన, ఆంధ్రప్రదేశ్ జనతా పార్టీ ప్రచార విభాగం ఇన్ఛార్జ్. ఆయన ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేయనటువంటి అంగబలం, ఆర్థిక బలం, ఒక ప్లానింగ్ ఉన్నటువంటి మనిషి. అయినా కూడా ఆయన అక్కడ దానికి ఏమిటి ఒక పార్టీ కనుక ఆదేశిస్తే పోటీ చేద్దాం, లేని పక్షంలో మొత్తం పార్టీ మొత్తానికి అన్నమాట మనం కోఆర్డినేషన్ చేద్దాం అన్నటువంటి దీనికి సంసిద్ధమైపోయి కూర్చున్నాడు. అన్నీ ప్రత్యేకించి బీజేపీ నాయకులకి ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటిది ఇన్ఫర్మేషన్, ఎక్కడ పొరపాట్లు చేసుకున్నాం ఏమిటని చెప్పేసి ఏం చెయ్యాలి అని ఎప్పటికప్పుడు వ్యూహాలతో వాళ్ళని చేస్తూ వాళ్ళకి ఎవరికి ఏ క్షణాన్ని ఏ సపోర్ట్. అంటే అది ఒక బీజేపీకి అయినా కన్ఫైన్ కాలేదు, కూటమి మొత్తాన్ని కూడా ఆయన యొక్క సహకారం సహాయాలు ఎక్స్టెండ్ చేయండి. ఉదాహరణకి విజయవాడ పశ్చిమ గారిని చూసుకుంటే సుజన చౌదరి గారు, ఆయన కృష్ణా జిల్లా అంటే టీడీపీలో ఉన్నప్పుడు ఇన్ఛార్జ్. కాబట్టి ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం ప్రతి లీడరు కూడా ఆయనకి సుపరిచితులు. అలాగే విజయవాడ పశ్చిమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా ఆయన పరిచితులు. ఇప్పుడు ఆయన పార్టీ మారాడు, బీజేపీ పక్షానికి వచ్చారు. ఆ పరిచయాలు దాన్ని తీసుకుంటే ఇక్కడ లోకల్ పాలిటిక్స్లో కూడాను అక్కడ వైసీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే వెల్లంపల్లి వైశ్య లోకల్ 3 times నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి ప్రత్యక్ష పరిచయాలు ఉన్నాయి. వైశ్య కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే వైసీపీ క్యాండిడేట్ ఆసిఫ్ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంది. సంప్రదాయం అన్నటువంటి వైసీపీ ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్యలో అనమాట ఈయన్ని తీసుకెళ్ళటానికి ఎలా అని తీసుకొచ్చినప్పుడు వీళ్ళ అదృష్టం ప్రకారం వెల్లంపల్లి విజయవాడ 1 టౌన్ నుంచి సెంట్రల్కి మారారు. ఆ సెంట్రల్లో కనుక ఈయన వచ్చేస్తే అక్కడ సెంట్రల్లో ఉన్నటువంటి వైశాసి ఈయన వచ్చి కూర్చుంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్, ఎందుకంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ మధ్య అనుబంధంతో కానీ డెఫినెట్గా ఓటేస్తారు. ఆయనకి అసలు విజయవాడ పశ్చిమంలోకి వచ్చి కాదు ఇదిగో ఈయన్ని సపోర్ట్ చేయండి అని చెప్పేసి ప్రచారం చేయటానికి కూడా టైము లేకుండా అంత ఒత్తిడికి గురి చేసేసారు విజయవాడ సెంట్రల్లో అనమాట. ఆయనే ఆ నియోజకవర్గం యొక్క పనులు, తన యొక్క ప్రచారం, తన యొక్క కార్యక్రమాలతోనో బిజీగా ఉన్నారు. కానీ ఒక్కరోజు కూడా అనమాట విజయవాడ వెస్ట్లో తిరగటానికి తన అనుచరులు చెప్పుకోవటానికి కూడా అవకాశం ఇవ్వాల. అంత ఊపిరాడకుండా ఆయన్ని పకడ్బందీకి ప్లాన్ చేశారు. అలాగే అన్ని డిఫరెంట్ స్టేట్స్, ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను, అంటే అసలు బిజినెస్ కమ్యూనిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను యాంటీ వైసీపీ వచ్చేసారు, కూటమికి మోడీకి అనుకూలంగా వచ్చారు. అలాంటి వాళ్ళ దగ్గర కూడాను అలాంటి ఆ వైశాస్ కూడా అనమాట ఎక్కడైనా సరే, ఎందుకంటే ఒక బెల్లంపల్లి కనుక అక్కడ కంటెస్ట్ చేస్తుంటే డెఫినెట్గా అతనికి ఒకటి వైశా కమ్యూనిటీలో కనీసం మినిమం మోర్ దాన్ 50% అతనికే కమిట్మెంట్. అలాంటిది అనమాట. ఆ వైశాఖ వాళ్ళు కూడా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు దీని దగ్గర తీసుకుంటే వెల్లంపల్లి మా వాడు ఇక్కడ పోటీ చేయనప్పుడు అనమాట మాకెందుకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు అక్కడ పకడ్బందీగా వ్యూహరచన చేసేట ఏం చేయాలి ఏంటి అనేటువంటి దీంట్లోకి అనమాట సుజనా చౌదరి గారికి ఒక నీడలాగా అనమాట ఆయన కొంత ప్లాన్ చేశారు.
అలాగే ఆసిఫ్ స్థానికుడే. ముస్లిం ఓటర్స్ ఓట్ బ్యాంక్ ఉంది. ఆయన మున్సిపల్ ఒక కార్పొరేటర్. అట్లాగే అనమాట ఒక దానికి మున్సిపల్ దానికి అనమాట ఒక చైర్మన్. ఆ యొక్క దీంతో ఒక బుగ్గకారు. అంటే దాని దగ్గర అక్కడ కూడా మళ్ళీ ఒక భావోద్వేగాలు ఆ ముస్లిమ్స్లో. ఎందుకంటే వాళ్ళ కళ్ళ ఎదుటే చాలా పెద్ద బిజినెస్ అక్కడ ముస్లిం కమ్యూనిటీ, విజయవాడ పశ్చిమలో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ చాలా హోల్సేల్ మార్కెట్లో కానీ వీళ్ళలో కానీ కోటీశ్వర్లను దగ్గర వాళ్ళు ఉన్నారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక బుగ్గకారు వేసుకుని ఒక కార్పొరేటర్ తిరగటం అనేటువంటిది అక్కడ మళ్ళీ భావోద్వేగాలు అక్కడ వచ్చింది. వీటన్నింటి మించి అసలు జనసేన సాలిడ్ ఓట్ బ్యాంక్. అసలు వాళ్ళు అనమాట తీసుకొచ్చేసి ఎండ లేదు, బండ లేదు, ఏమీ లేదు, పట్టుకొని వేసానమాట. పట్టుకొని మనం పవన్ కళ్యాణ్ అని జెండా వేసేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళని మళ్ళీ వాళ్ళని సెపరేట్గా ఆర్గనైజ్ చేశారు. ఈయన్ని ఎక్కడికెక్కడ వీటన్నిటిని మించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఒకప్పుడు ఒక పల్లెల్లోనూ గల్లీల్లోనూ లేకపోతే ఒక డౌన్ ట్రోడెన్ అంటే బడుగుల్లోనూ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రిస్టియానిటీలోకి మార్చడానికి ఆ మత ప్రచారకులు ఇంటింటికి అది గుడిసెలు కావచ్చు, లేకపోతే కొండ మీద కావచ్చు, ఎక్కడున్నా సరే వాళ్ళంత ఓపికగా తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తూ అలా కన్వర్షన్ చేశారు. ఇప్పుడు ఒక హిందుత్వ ఒక ఆర్ఎస్ఎస్ అలా హిందూ మతం విడిచిపెళ్ళి బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కొంతమంది ఒక జీవిత ధ్యేయంగా అన్నమాట పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలుసు ఎక్కడ ఎవరున్నారు, ఏమిటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి, మొత్తం వాళ్ళకి తెలుసు. ఇక్కడే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అంచనా వేయటంలో ఫెయిల్ అయ్యారు. ఆయన అనమాట వీళ్ళే అనుకున్నాడు, ఏది నా వాలంటీర్స్ ఉన్నారు, నా లబ్ధిదారులు ఉన్నారు అనుకున్నాడు. అదే ఈయనకి ఇది ఎంత నెట్వర్క్ ఉందో వీళ్ళందరూ కూడా ఎంప్లాయీస్. ఈయన యొక్క వాలంటీర్స్ అందరూ కూడా ఎంప్లాయీస్. బట్ అక్కడ భక్తి, హిందుత్వం అనేటువంటి భక్తి పనులతో చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు. వాళ్ళకి ఉన్నత పదవుల్లో ఉండి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనమాట మతవ్యాప్తికి అంటే హిందుత్వానికి అనమాట వాళ్ళు చేసినటువంటి వాళ్ళందరూ చాలా సైలెంట్గా వాళ్ళ వరకు ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా అనమాట అరే అబ్బాయి ఇది రావాలి. ఆయన టీడీపీ నుంచి వచ్చాడు, మన మూలాలు దగ్గరికి వచ్చాడు, అందువల్ల మనతో అన్నమాట మమేకం అవటానికి ఇంకో కొద్దిగా టైం పడుతుంది అని చెప్తూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది కామన్ మ్యాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎడ్యుకేట్ చేసింది. ఆయన అయితే డైరెక్ట్గా సెంట్రల్ మినిస్టర్ చేశాడు. ఒక ఇండస్ట్రియలిస్ట్, చాలా పెద్దవాడు. ఒక మోడీ దగ్గర నుంచి, అమిత్ షా గారి దగ్గర నుంచి, నిర్మలా సీతారామన్ గారి నుంచి, లేకపోతే గడ్కరీ గారి దగ్గర నుంచి, రాజ్నాథ్ సింగ్ ఎవరితోనే సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోగలడం. అదే కూటమి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోగలడం. అదే ఆసిఫ్ అంటే ప్రతిపక్ష నాయకుడు కనుక అంటే ఉన్నటువంటి ఆసిఫ్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారినో లేకపోతే పెద్దిరెడ్డి గారినో ఎవరినో పట్టుకొని అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంటి అంటే ప్రైమ్ మినిస్టర్ని కూడా వెళ్ళి కలవగలిగిన కెపాసిటీ ఉన్న ఆయన కావాలా, లేకపోతే ముఖ్యమంత్రిని కూడా కలవలేని ఈయన కావాలా, మీరు ఆలోచించుకోండి అని చెప్పేసి 5 మాటల మధ్యలో ఏదో క్యాజువల్గా చెప్పినట్టు చెప్తూ అనమాట ప్రచారాన్ని అనమాట దీన్ని పబ్లిక్లకు బాగా ఎస్టాబ్లిష్ చేశారు. దట్ ఈస్ సుజాన్ చౌదరి గారి యొక్క కంట్రిబ్యూషన్. ఇది ఒక వైడ్ లాగా అనమాట సులువుగా అనమాట ఇట్లా వెళ్ళిపోతుంది. అలాగే బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళకి ఏంటంటే వ్యాపారం అంటే ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి లేను, దీనివల్ల అన్నమాట చేతులు మనుషులు అంటే తినటానికైతే ఆయన ఇస్తున్నాడు ఇది సంక్షేమ పథకాల ప్రకారం. బట్ ఏదన్నా పర్చేజ్ చేయాలంటే డబ్బులు కావాలి, ఆ డబ్బులు కావాలంటే అభివృద్ధి కావాలంటే అనమాట అది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది అని చెప్పి బిజినెస్ కమ్యూనిటీ మొత్తం కూడా అటు కూటమి వైపు అనమాట మళ్ళగెట్టారు. అంటే అన్ని వైపులా అన్ని మార్గాల్లాగా చేస్తుంటే ఎవరికి ఏది ఎట్లా స్ట్రాటజీస్ అనమాట ప్లే చేయటం. ఒక కురుక్షేత్రంలో కనుక కృష్ణుడు కనుక రథాన్ని ఎలా నడిపించాడు అట్లా
ఈ ఒక కరివేపాకు ఇలాగా అనమాట. ఈయన ఇది ఒక విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి కదా, అవనిగడ్డలో కూడా అట్లాగే, అలాగే పామర్రు, అలాగే ఏలూరు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నమాట ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని. ఎందుకంటే వీటికి అంత వైట్ నెట్ ఫ్రెండ్షిప్ ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది గ్రౌండ్ రియాలిటీస్ తీసుకొచ్చేసి ఇలా జరుగుతుంది అనుకుంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అన్నమాట ఇట్లాంటి రిసోర్స్ఫుల్ పర్సన్స్ కొంతమంది ఉంటారు అనేటువంటిది ఎస్టిమేట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నాను. అలాగే అందువల్లనే ఫలితాలు అనుకున్నట్టుగా అనమాట. అప్పుడు మొన్న అంటే ఈవినింగ్ చేపట్టే ఎలక్షన్లో టెన్స్ సిచ్యువేషన్ వచ్చింది. ఆ టెన్స్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా అన్నమాట ధీటుగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఎవరో కూడా చేయలే. ఎక్కడికక్కడ లోకల్గా అన్నమాట ఆర్గనైజ్ అయ్యారు జనాలు, అంటే స్వచ్ఛందంగా వచ్చారు వాళ్ళు. అలాగే మార్నింగ్ వచ్చినటువంటిది వీళ్ళు ఇంకొక చిన్న పని అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ చట్టాన్ని గురించి నేను ఇచ్చేయట్లేదు, కానీ అది డ్రాఫ్ట్ చేసినటువంటిది ఒక అధికారి. అంటే ఆ అధికారులకు అనమాట ఒక జ్యుడిషియరీ ఉండవలసిన పవర్స్ని అధికారులకు చేతిలోకి వెళ్తున్నట్టుగా అనమాట డ్రాఫ్ట్ చేశారు. దాన్ని బాగా రైతుల్లోకి, అంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక రైతులకి సంబంధించింది కాదు. ఒక ఇళ్ల స్థలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 47 గజాలు 50 గజాలు ఏదైతే రిజిస్ట్రేషన్ పరిధిలోకి వస్తుందో ప్రతి ఆస్తికి ఆ యాక్ట్ అప్లై అవుతుంటుంది. ఆ యాక్ట్లో ఉన్నటువంటి వివరణ కొంచెం లోపలికి వచ్చేటటువంటి దాన్ని కూడా భయం గొల్పేదిగా ఉంది. అది యొక్క అఫీషియల్స్ అధికారుల మీద అతి నమ్మకంతో వారికి వదిలిపెడతాం వల్ల ఆ డ్రాఫ్టింగ్లో జరిగిన పొరపాటు అది మొత్తం కొంప ముంచింది. దాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు, దానికి కౌంటర్ వేయటంలో కూడా అట్లా చేశారు. ఇది ఇలా అంటే ఎక్కడికక్కడ మాట వాళ్ళు కౌంటర్స్ కానీ ఇవి కానీ ప్లాన్ చేసుకోవటంలో కానీ ఇట్లాగా. అంటే నేను ఇక్కడ కరివేపాకు నాగభూషణం గారిని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తులు థింక్ ట్యాంకర్స్ అంటే స్ట్రాటజిస్ట్స్ కూటమిలో ఉన్నారు. వాళ్ళ ఎక్కడికక్కడ వాళ్ళు ప్లాన్స్ ఏ విధంగా చేయాలి ఏంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అందువల్లే చాలా కాన్ఫిడెంట్గా చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు. మనిషిలో అన్నమాట కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. దీనికి రేపు ఆయన అధికారంలోకి వస్తే డెఫినెట్గా అన్నమాట ఏం చెయ్యాలి ఏమిటి అంటే ఇవన్నీ హెవీ కమిట్మెంట్స్ ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఈయనకి ఇప్పుడు ఈ కమిట్మెంట్సే నేను ఫుల్ఫిల్ చేయలేక ఇచ్చేస్తున్నాను, ఈయన ఎలా చేస్తాడు అన్నాడు. నిజమే, ఈయన సెక్రటేరియట్ను కూడా తాకట్టు పెట్టి మరి అంటే తల తాకట్టు పెట్టి అన్నదానికి ఏంటంటే గవర్నమెంట్కి అనమాట తలకాయలో ఏమిటి, తల అంటే ఏమిటి సెక్రటేరియట్. ఆ సెక్రటేరియట్ని తాకట్టు పెట్టినా తల తాకట్టు పెట్టినట్టే, తల తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఈ యొక్క బెనిఫిషరీస్ కప్ చెప్పారు. రేపు ఎలా దీన్ని ఇచ్చేస్తారు అని చెప్పేసి ఆయన అడిగాడు. ఎస్, ఆదాయాన్ని పెంచాలి. ఆదాయాన్ని పెంచాలంటే ఏం చేయాలి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఉపాధి పనులు కానీ ఇవి కానీ పెరగాలి. దానికి ఈ యొక్క నాయకత్వం మీద అనమాట భరోసా ఉండాలి ప్రజలకు కానీ ఇన్వెస్టర్స్ అంటే వ్యాపారవేత్తలు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ. ఆ భరోసాను ఈవేళ పవన్ కళ్యాణ్ అంటే తాను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నేను ఇక్కడ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కానీ నా విజయం కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని సాగనంపటం కోసమే నేను ఈ కూటమిలో జాయిన్ అయ్యానని చెప్పాడు. అందువల్ల అతన్ని ఉన్న విశ్వసనీయత అట్లాగే నాయకుడిగా చంద్రబాబు మీద ఉన్న యొక్క దక్షత మీద ఉన్నటువంటి నమ్మకమే రేపు ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద పెట్టుబడి. ఆ నమ్మకంతోనే ఆ భరోసాతోనే ఆ రోజనమాట మన అమరావతికి రాజధాని అనమాట భూములు ఇచ్చారు. ఆ నమ్మకంతోనే రేపు ఎక్కడెక్కడో ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పేసి లక్షలాది మంది అనమాట ఓటేయటానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆ నమ్మకంతోనే రేపు ఆంధ్రప్రదేశ్ని
ఈ యొక్క కమిట్మెంట్స్ నుంచి మించినటువంటి ఆదాయాన్ని వనరుల్ని సమకూరుస్తారు. అదే ఆశ శ్వాస జరిగేది కూడా అదే. సెలవు.